హాట్ కామెంట్స్ తో రెచ్చిపోయింది జగతి మేడం అలియాస్ జ్యోతిరాయ్. తాజాగా ప్రియుడి గురించి ఓ పోస్ట్ పెట్టిన జ్యోతిరాయ్ హగ్గులు కిస్సులు అంటూ రెచ్చిపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే, ఏదో ఒక రకంగా రోజు వార్తల్లో నిలుస్తుంది గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతి మేడం అలియాస్ జ్యోతిరాయ్. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ సీరియల్లో చాలా పద్ధతిగా మిడిల్ ఏజ్ వ్యక్తిగా హీరో రిషి తల్లిగా నటించి మెప్పించారు. కానీ ఆమె హాట్ అందాల ఆరబోతను సోషల్ మీడియాలో చూసిన జనం ఈమె నిజంగా మన జగతి మేడమేనా అని గిల్లుకుని చూసుకుంటున్నారు. ఇక సినిమాల కోసం మరింతగా రెచ్చిపోయి అందాల ప్రదర్శనలు చేసింది జ్యోతిరాయ్. ఇన్స్టాలో ఆమె పుట్టించే సెగలకు కుర్రాళ్ళు తట్టుకోలేకపోయారు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన జ్యోతిరాయ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీ అవుతుంది. అందుకే గుప్పెడంత మనసు సీరియల్ ని కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది. ఇక జగతి పాత్రలో ఇంకెవరిని చూడలేరు ఆడియన్స్. అందుకే ఆమె పాత్రను చంపేశారు దర్శకుడు. జ్యోతిరాయ్కు ఇంతకు ముందే పెళ్లి జరిగింది. కానీ అతనితో తెగదెంపులు చేసుకుని ఓ కుర్ర దర్శకుడితో సహజీవనం చేస్తుంది. మరి అతని పెళ్లి కూడా చేసుకుందని అంటున్నారు. ఏ మాస్టర్ పీస్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సురేష్ కుమార్ అలియా సుకు పూర్వాస్ తో జ్యోతిరాయ్ పెళ్లి జరిగింది అంటున్నారు. ఇక జగతి మేడం అలియాస్ జ్యోతిరాయ్ పెట్టే హాట్ పోస్టులు సోషల్ మీడియాలో హాట్ కేక్లనే చెప్పాలి. తాజాగా తన ప్రియుడి బర్త్డే విష్ చెప్తూ ఆమె చేసిన హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హగ్గులు కిస్సులు అంటూ తన ప్రియుడు అందించే ఆనందాన్ని వెల్లడిస్తూ పోస్ట్ పెట్టింది జ్యోతిరాయ్. ఇంతకీ ఆమె ఏమందంటే, మనం కలిసి ఏడాది దాటింది. నీ వల్ల నా జీవితం మొత్తం మారిపోయింది. నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందనేది మాటల్లో చెప్పలేకపోతున్నాను. నువ్వు చూపిస్తున్న ప్రేమ, లవ్, ఇచ్చే హగ్స్, కిస్సులు, సపోర్ట్, ఎంకరేజ్మెంట్, నీ పాజిటివ్ థాట్స్ ఇలా అన్నింటికీ థ్యాంక్స్ అంటూ జ్యోతిరాయ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, నీ సహనం, నాపై చూపించే ప్రేమ, కేరింగ్, విధేయత ఇలా అన్నింటికీ థ్యాంక్స్. నీ వల్లే నా జీవితం సంపూర్ణమైంది. నువ్వు నా భర్తగా దొరకడం నా అదృష్టం. హ్యాపీ బర్త్డే డార్లింగ్. లవ్ యూ అన్కండిషనల్లీ అంటూ అందులో రాసుకొచ్చింది. ప్రస్తుతం జ్యోతిరాయ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక జ్యోతిరాయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. కన్నడలో వరుస ప్రాజెక్టులు చేస్తుంది ఈ బ్యూటీ. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా ఆమె సైన్ చేసినట్లు సమాచారం. అంతేకాదు, తెలుగులో కూడా జ్యోతిరాయ్ తనకున్న ఇమేజ్ ను వాడుకుని సినిమా అవకాశాలు తెచ్చుకోవాలని చూస్తుందట. మరి ఈ బ్యూటీ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.